చేతుల్లో పెట్టడానికే ఆ రెడ్ బుక్. నాగార్జున రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నారు చిన్నప్పరెడ్డి గారు. చెప్పండి చిన్నప్పరెడ్డి గారు. ఆయన గొప్పతనం నాగార్జున యాదవ్ బీసీ నాయకుడు, బీసీలని అణగదొక్కే దాంట్లో భాగంగానే నిన్నటి అరెస్ట్ అండి. ప్రజాస్వామ్యంలో ఆయన్ని బీసీలందరినీ అరగదొక్కినట్లు లెక్క. అంత పెద్ద గొప్ప మహానుభావుడు ఆయన, అంత పెద్ద రాష్ట్ర నాయకుడు, దేశ నాయకుడు ఆయన. జస్ట్ నోరు ఉంది కదా అని చెప్పి మిడిసిపడిన ఒక వ్యక్తి నాగార్జున రెడ్డిగానే మేము చూస్తాం. అంతే తప్ప ఆయన బీసీ సామాజిక వర్గాన్ని అంతా మోస్తా ఉండే వ్యక్తిగా మేము చూడలేము ఆయన్ని. ఒక సాధారణ పౌరుడు, మీరు చెప్పినట్టుగా జాతీయ సంపద ఆయన. ఆ జాతీయ సంపద అడ్డదారి దొక్కుతా ఉంటే దాన్ని లైన్లో పెడతాం తప్ప మేము వేరే కక్ష సాధింపులు చెయ్యం. మీకు అలవాటు అయిపోయినట్టుంది ప్రతి ఒక్కరిని. ఇప్పుడు మా అచ్చెన్నాయుడు గారిని తీసుకెళ్లారు, అప్పుడు అన్యాయంగా జైల్లో పెట్టారు. దాన్ని బీసీ నాయకుడిని అనదొక్కడం అంటారా, లేకుంటే ఈ మహానుభావుడు నాగార్జున రెడ్డి గారిని అనదొక్కడం అంటారా? అంటే ఈయన కూడా కార్పొరేషన్ చైర్మన్ గా పార్టీలో అధికార ప్రతినిధిగా ప్రభావితం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నారు కదా సార్. ఉండొచ్చు సార్, ఉండొచ్చు, కానీ హద్దులు అన్నిటి ఉంటాయి కదా. ఖచ్చితంగా నోరు అనేది కంట్రోల్ ఉండాలి, ఒక లిమిట్స్ లో మాట్లాడాలి కదా. ఓ ముఖ్యమంత్రిని మాట్లాడేటప్పుడు, హోంమంత్రిని మాట్లాడేటప్పుడు, ప్రధానమంత్రిని మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే ఎలా పడితే అలా మాట్లాడితే ఎవరు చట్టానికి అతీతులు కాదు కదా. సో దాన్ని ఎవరు వాళ్ళు తప్పని ఒప్పుకోవాలి. ఎందుకంటే నీతులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా పోలీస్ టోపీ మీద 3 సింహాలు చూసిన వ్యక్తులు వాళ్ళు చెప్పాలి ఇప్పుడు ఆ సింహాలకు ఏం పవర్ ఉందో, ఏముందో. అన్యాయం చేసిన వాళ్ళని కాపాడాలనా లేకపోతే వాళ్ళకి సన్మానించాలనా? చెప్పండి చిన్నప్పరెడ్డి గారు, ఏం చేయమంటారు? వదిలేద్దామా? బాబాయిని చంపిన వాడిని పక్కన పెట్టుకుని తిరిగినట్టు తిరగమంటారా? చేసిన వాళ్ళని ప్లకార్డులు పట్టించి పెట్టడం చేస్తే ప్రస్తుతానికి మీకు ఇచ్చినటువంటి హామీలకి సమయం అయితే వచ్చింది, కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం తప్పు జరిగితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ దీక్ష చేస్తారు. దానికి సంబంధించి అంతా కూడా మనం దేశం మొత్తం కూడా చూపిస్తాం. అలాగే నాగార్జున యాదవ్ ని అరెస్ట్ తోటి నాగార్జున యాదవ్ యొక్క నోరుని రూపించలేరు. కానీ అరెస్ట్ తోటి నాగార్జున యాదవ్ గారు నోరు మూపించలేరు అన్నారు, బలంగా చెప్తా ఉన్నారు. అదే సార్ నేను చెప్తున్నాను. 5 సంవత్సరాల మీ పరిపాలనలో ఏ ఒక్క రోజైనా ఇలా ప్రవర్తించండి, సమయం లేదండి. ఏదైనా చట్ట ప్రకారం వెళ్ళాలి, ఎవరో కూడా చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. అవుతున్నాడు ఈరోజు. సో మీ నాయకుడు చేసిన తప్పులు మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టుకోలేకపోవడం ఈ రోజు మీకు శిక్షలు పడడానికి కారణమవుతోంది. ఆ రోజు మీ నాయకుడు మిమ్మల్ని హద్దుల్లో పెట్టుకుంటే 60 సంవత్సరాల పెద్దల వరకు రేపులు జరుగుతా ఉంటే కాపాడలేక నడి రోడ్ల జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలోకి దళిత మహిళని చిన్నప్పరెడ్డి గారు, నరసింహ గారు సమయం లేదు, దయచేసి ఆగాలి. చందు గారు దయచేసి ఆగండి, సమయం లేదు. ఎవరైనా చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. ఎవరైనా సరే, ఏ పార్టీకి చెందిన వారైనా, అధికార ప్రతినిధులైనా, రాజకీయ విశ్లేషకులైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారిని, ప్రతిపక్ష నేతని, కనీసం శాసనసభ్యుడిని కూడా గౌరవించాలి. ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి ఇష్టానుసారంగా చెప్పకపోవడమే ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. సమయం లేదు. చందు గారు కంక్లూజన్ మీరు అన్నట్టు ఆ భాష నోరు అదుపులో పెట్టుకోవాలి ఎవరైనా కానీ. వైసీపీ మంత్రులు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన మాటలు, పోసాని మాట్లాడిన మాటలు అన్నీ తెలిసిన అంశం. ఇకపోతే నాగార్జున యాదవ్ గారు కూడా ఆయన కూడా ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా సాక్షాత్ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, జొమాటో ఏదో అన్నాడు, స్విగ్గీ బాయ్ వాడు వీడు. ఏంటి సార్ ఇది? అంటే ఇది సమర్థిస్తారా చిన్నప్పరెడ్డి గారు? ఆయన పాప చాలా విఘ్నులు. ఒక ముఖ్యమంత్రిగా వ్యక్తిని రేవంత్ రెడ్డిని ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి అలిపిరికి అట్లా మాట్లాడొచ్చా? పవన్ అలా మాట్లాడొచ్చా? ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇప్పుడు ఏంటి మాట్లాడినప్పుడు అది వ్యక్తిగతంగా ఇతరులకి ఇబ్బంది కలగకూడదు, వాళ్ళ ప్రైవసీ దెబ్బకూడదు. ఆర్టికల్ 14 ఆర్టికల్ 21 ఏం చూస్తారు? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. ఇతరుల మనోభావాలు దెబ్బతగలకుండా మీరు మాట్లాడాలి. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే, ఆత్మాభావం దెబ్బతింటే ఎట్లా ఉంటుందండి? సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి ఆయన పరిపాలించుకుంటే ఆయన్ని స్విగ్గీ బాయ్, జొమాటో బాయ్ అని, చివరికి చంద్రబాబు నాయుడిని తిట్టి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టి, మిగతా అందరినీ కూడా ఏకవచనంతో సంబోధిస్తుంటే చట్టం చూస్తా ఊరుకుంటుందా?
ఆయన భావాల్ని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటారా? అదేవిధంగా ఇంకో ఎవరో సినిమా నటి ఎవరో ఉన్నారండి, ఆమెను కూడా శ్రీరెడ్డి మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, సోషల్ మీడియా ఉందని మాట్లాడొచ్చా? ఇంకా ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏ పార్టీ వారు హద్దులు మీరినా వారి మీద ఇప్పుడు సరే, అదే సమయంలో ఇక్కడ చింతా రాజశేఖర్ గారు కూడా అధికారులు రాదు, పవన్ గెలవడు, కూటమి వస్తే అరమేసం తీసుకుంటున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు కనపడ్డా? ఆయన అసలు రాష్ట్రంలోనే లేరు, ఆంధ్రప్రదేశ్లో మరి సమాచారం. ఆయన పార్టీలో చేస్తున్నారు. వైసీపీలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత అసలు పార్టీలో చేరే పరిస్థితి. ఆయన మేసం తీసుకుంటున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఇంకొక ఆయన కేఎస్ ప్రసాద్, ఇంకో కేఎస్ ప్రసాద్ విశ్లేషకుడు ఏం చెప్పాడు అసలు? పవన్ ఎన్ని రకాల, చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలు మాట్లాడాడు? ఆయన 11 రోజులు తద్దినం తినే మా ఇంటికాడ దినం కూడి తినమన్నాడు. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు బయటకు వచ్చి పొగుడుతున్నారు. అంటే ఇవన్నీ ఏంటంటే ఉన్నది కదా అని చెప్పి మాట గౌరవంగా ఉండాలి. ఇప్పుడు కూడా గౌరవమైనా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పాలసీస్ మాత్రం తప్పితే ఆయన వ్యక్తిగత వివాదాలు నీకు కానీ నాకు కానీ హోందాగా జగన్ గారిని కూడా పాలసీ మ్యాటర్ల మీద గతంలో జరిగిన అవినీతి ఏదైనా జరిగితే దాని మీద ఆధారాలతో సహా వారిని క్వశ్చన్ చేయాలి, వారిని ఆరోపించే వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి అర్హత ఎవరికి లేదు. అది మంచిది కూడా కాదు, సమాజానికి మంచిది కాదు. సార్ ల్యాండ్ అక్రిడేషన్ సర్టిఫికేట్స్, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఎన్ఓసి, రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా తగలబడిపోయినాయి సార్. ఎవరి సంపద సార్ ఇది? ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటం ఎవరైనా సంపద. ఇది దీని వెనక ఎవరున్నా ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నా కానీ బయటికి తీయాల ప్రభుత్వ ఆస్తులు. ఏదైనా కానీ మీరు తీసుకున్న టాపిక్ లో షర్మిల గారు ఆరోపించినా, ఎవరు ఆరోపించినా అందరూ ప్రజలకు మంచి చేయాలని ఆరోపిస్తారు. దాంట్లో వాస్తవాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలో ఉంటుంది. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత అన్ని వ్యవస్థలకు. రైట్. ఇంకా ఏం జరిగిందో చూద్దాం. వైకాపా మరి ఏపీ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఢిల్లీలో ఏ స్థాయిలో ఉద్యమిస్తుందో, మరి ఢిల్లీ నుంచి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో అనేది కూడా చూద్దాం. మరి రేపు సాయంత్రానికి తేలిపోతుంది. రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొందుకు చందు శ్రీనివాస్ గారు, నరసింహప్రసాద్ గారు, చిన్నప్రెడ్డి గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ హాట్ టాపిక్. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.